హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ గారెలు. ఈ గారెల్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా ఫ్లఫీగా, నూనె పీల్చకుండా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేసాము అంటే ఈ గారెల్ని వేయడం చాలా ఈజీ అనమాట. అది కూడా నేను 3 పప్పులు కలిపి ఈ గారెల్ని చేయబోతున్నానన్నమాట. ఈ గారెలు చేయడానికి పప్పు నానబెట్టడం కానించి ఫ్రై చేసేంత వరకు కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా సంక్రాంతి గారెల్ని చేసేయచ్చు. లేట్ చేయకుండా రెసిపీని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. చాయ్ పెసరపప్పు అంటారు కదా, అదనమాట. సేమ్ అదే కప్పుతో పచ్చి శనగపప్పు తీసుకోండి. మీరు ఏ కొలత కన్నా చేసుకోండి, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ. సేమ్ అదే కప్పుతో మినపగుళ్ళుని తీసుకోండి. పొట్టు పప్పు కన్నా కూడా ఇలా మినపగుళ్ళు వేసుకోండి. ఈ గారెలు మంచి కలర్లో చాలా బాగా వస్తాయి. ఈ పప్పులన్నీ కూడా ఒకసారి కడిగేసి మరలా నీళ్లు పోసి 4 గంటల పాటు నాననివ్వండి. 4 గంటలని ఎందుకు అంటున్నానంటే, అంతకన్నా ఎక్కువసేపు నానింది అంటే పప్పులో ఉన్న స్టిక్కీనెస్ అనేది పోతుంది. ఈ పిండితో గారె వేసినప్పుడు క్రిస్పీగా రాకుండా నూనె ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. నేను చెప్పిన విధంగా టైంతో సహా ఫాలో అవుతూ చేశారు అంటే మీరే పర్ఫెక్ట్గా ఈ సంక్రాంతి స్పెషల్ గారెలను అయితే వేసేయచ్చు. ఈ పప్పుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసేటప్పుడు అస్సలు నీళ్ళు ఏమి లేకుండా పప్పులు మాత్రమే వేసుకుంటూ, అలాగే 1 స్పూన్తో వాటర్ని పోసుకుంటూ ఇవ్వండి. ఇంత గట్టిగా ఉండేట్టుగా, ఇంత స్మూత్గా ఉండేట్టుగా పిండిని రుబ్బుకోండి. మనకి పిండి ఫ్లఫీగా ఉంది లేదు తెలియాలంటే ఇలా నీళ్ళల్లో కొంచెం పిండిని వేసి చూడండి. పైకి చక్కగా తేలుతుంది. అలా తేలింది అంటే మనకి పిండి ఫ్లఫీగా ఉన్నట్టే. ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1.5 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ. దీన్నే సూజీ కూడా అంటూ ఉంటారు. ఇంతకు మించి ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ వేశారు అంటే గారెలు సాగుతూ వస్తాయి అన్నమాట. ఇంకా అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తురుము, అలాగే అల్లం చాలా అవసరం అండి గారెలకి. ఇలా తురుముకొని వేసుకోండి. ముక్కల కన్నా కూడా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని గట్టిగా ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పిండిని కలపకండి. ఇంగ్రీడియంట్స్ మనకి పిండిలో కలవాలి అంతే. పిండిలో ఉన్న గాలి బయటికి వెళ్ళకూడదు. స్లోగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపారు అంటే మీకు ఫ్లఫీగా గారె అనేది వస్తుంది. ఇగోండి, ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని వేసేటప్పుడు 1 సెకండ్ ఆగి పిండి పడాలన్నమాట బౌల్లోకి. అలా ఉండాలి. ఇప్పుడు 2 చేతులు కూడా తడి చేసుకోండి. పిండిని గారెల్లాగా ఏమీ ఒత్తే అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక బాల్ షేప్లో పిండిని తీసుకోండి. ఇంకొక అరిచేతిలో వేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక అరిచేతిలోకి వేసుకొని ఇలా బొటన వేలుతో మధ్యలోకి హోల్ చేయండి అంతే. మనం గారె షేప్లో వచ్చేలాగా ఏమి కూడా ప్రెస్ చేసే అవసరం లేదు. మరలా ఒకసారి చూపిస్తాను. ఇలాగా పిండి తీసుకునేటప్పుడే రౌండ్గా ఒక బాల్ లాగా తీసుకోండి. ఫస్ట్ ఇంకొక చేతిలో వేయండి, తర్వాత ఇంకొక చేతిలో వేసి బొటన వేలుతో జస్ట్ ఇలా హోల్డ్ చేయండి అంతే. ఇదే విధంగా మిగతా గారెలన్నీ కూడా వేసుకోవడమేనండి. ఒక చిన్న టిప్ను ఫాలో అవుతూ చేశారు అంటే కనుక మీకు గారెలు ఫ్లఫీగా మంచి కలర్లో వస్తాయి. అలాగే గారెలు వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం ఒకవైపు ఫ్రై అయ్యాక ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, గారెలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. గారెలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే గారెల్ని ఫ్రై అవ్వాలి. అప్పుడే లోపల కూడా చక్కగా ఉడుకుతూ పైన మంచి కలర్లో క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులు కూడా మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీదకి ఈ గారెల్ని తీసుకోండి. చూసారా ఎంత మంచి కలర్లో ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. సేమ్ ఇదే విధంగా మిగతా గారెలన్నీ వేసుకోండి. ఈ సంక్రాంతి స్పెషల్గా మీరు చట్నీతో, సాంబార్తో, లేదు అంటే సంక్రాంతి స్పెషల్ నాటుకోడి పులుసుతో కూడా ఈ గారెల్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఎక్కువ టెన్షన్ పడకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఏంటి అంటే ఈ గారెలనే చెప్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఇవాళకి ఇదేనండి రెసిపీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.